చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పెళ్లి కావాల్సిన యువకులే వారి టార్గెట్. బ్రోకర్ల పేరుతో ఇష్టారీతిన మోసాలకు పాల్పడుతున్నారు కొందరు. ఈ నేపథ్యంలో తాజాగా ఒక సంచలన షాకింగ్ విషయం బయటపడింది. వివాహమై 2 పిల్లలు ఉన్నటువంటి యువతిని మధ్యవర్తులు పెళ్లి కాని అమ్మాయిగా నమ్మించి 4 లక్షలు కట్నం తీసుకుని పెళ్లి చేసి మోసం చేశారని ఒక బాధితుడు తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొద్ది రోజుల క్రితం 4 దళారీల ద్వారా విజయవాడలో ఒక సంబంధం ఉందని తెలుసుకొని కర్ణాటకకు చెందిన యువకుడి కుటుంబం సభ్యులు స్థానిక పెద్దలతో కలిసి పల్లవి అనే యువతిని చూడ్డానికి వచ్చారు. అయితే ఇక్కడే కీలక మలుపు తీసుకుంది. కర్ణాటకలోని గంగావతిలో స్థిరపడ్డ తెలుగు కుటుంబానికి చెందిన ఓ యువకుడికి 34 ఏళ్లు వచ్చినా కూడా వివాహం కాకపోవడంతో ఆంధ్రాలో మధ్యవర్తులను ఆశ్రయించారు. కర్ణాటకలో ఉంటున్న తెలుగువారైన యువకుడి తల్లిదండ్రులు కుమారుడికి పెళ్లి సంబంధాలు కుదరకపోవడంతో ఏపీలో సైతం సంబంధాలు చూడమని శ్రీదేవికి చెప్పారు. తనకు తెలిసిన విజయవాడకు చెందిన తాయారు అనే పెళ్లిళ్ల మధ్యవర్తిని శ్రీదేవి వారికి పరిచయం చేసింది. విజయవాడకు చెందిన తాయారు, పార్వతి, విమల, ఆటో డ్రైవర్ అప్పారావులు కృష్ణలంకకు చెందిన ఓ యువతిని అతడి కుటుంబ సభ్యులకు చూపించి గత నెల 13న విజయవాడలో పెళ్లి చూపుల తతంగం సైతం జరిపించారు. అంతేకాదు అమ్మాయి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ పెళ్లికి ముందే 3.5 లక్షలు వరుడి కుటుంబం వద్ద మధ్యవర్తి వసూలు చేశాడు. యువతి నచ్చి వివాహం చేసుకునేందుకు అంగీకరించారు యువకుడి కుటుంబం. యువతి తల్లిదండ్రుల వైద్య నిమిత్తం 2 లక్షలు, బ్రోకర్లకు 2 లక్షలు ఇచ్చారు. కర్ణాటకలో వివాహం చేసుకుంటామంటే మధ్యవర్తులు కాదు కూడదంటూ విజయవాడలోనే చేయాలని దుర్గాగుడిలో వివాహం చేయించారు. ఈ నెల 5న ఇంద్రకీలాద్రి పైన యువకుడితో పల్లవి వివాహం సంప్రదాయబద్ధంగా జరిగింది. 7న కర్ణాటకలోని గంగావతిలో నవదంపతుల రిసెప్షన్ ఘనంగా నిర్వహించారు. అనంతరం కర్ణాటకకు వెళ్ళిపోయారు. వెళ్లిన దగ్గర నుంచి పెళ్లి కూతురు పల్లవి భర్తను దూరం పెడుతోంది. పల్లవి వెంట వచ్చిన ఆమె సోదరుడు హరీష్ రిసెప్షన్ అయ్యాక తన తల్లికి బాగోలేదంటూ వరుడి కుటుంబం వద్ద నుంచి 50,000 తీసుకుని అదృశ్యమయ్యాడు. భర్తతో కాపురం చేసేందుకు పల్లవి నిరాకరించడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. పల్లవిని నిలదీయగా తనకు గతంలోనే వివాహమైందని, భర్త 2 పిల్లలు ఉన్నారని చెప్పడంతో నవవరుడి కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. తనను భర్త వదిలేయడంతో పిల్లలతో కలిసి జీవిస్తున్నానని 5 రోజులు పెళ్లి కూతురుగా నటిస్తే 50,000 ఇస్తామని ఆశ చూపి తాయారు, పార్వతి, విమల, అప్పారావు అనే దళారీల మాటలు నమ్మి ఈ పెళ్లి చేసుకున్నట్లు పల్లవి తెలిపింది. తన పేరు పల్లవి కాదని అసలు పేరు ఆమని అని చెప్పడంతో మోసపోయామని బాధిత కుటుంబ సభ్యులు గ్రహించారు. అంతేకాదు తనను 5 రోజుల కాంట్రాక్టుకు మాట్లాడుకున్నారని 50,000 ఇస్తామని 35,000 మాత్రమే ఇచ్చారని, మిగిలిన డబ్బులు బ్రోకర్లు తీసుకున్నారని చెప్పింది. దీంతో మోసపోయినట్లుగా గ్రహించి బాధితుడు విజయవాడ కృష్ణలంక పోలీసులను ఆశ్రయించాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.